ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగానికి నూతన జవసత్వాలు అందించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లే లక్ష్యంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తోంది. 2029 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళుతోంది. క్రీడలకు ప్రోత్సాహంపై శాప్ చైర్మన్ రవినాయుడుతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది. 2019-24 మధ్య పూర్తిగా అడుగంటిపోయిన క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా వికాస కేంద్రాలను నిర్మాణాలను తిరిగి ప్రారంభించడమే కాకుండా సరికొత్తగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రీడా రంగ అభివృద్ధి కోసం శాప్ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఈ విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని తెలుసుకుందాం. శాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? 2014-19లో ఒక కార్యాచరణ రూపొందించారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం ఒక ప్రాంతానికి పరిమితం చేయకూడదు, గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించాలి. స్కూల్స్ కాలేజీలకు అనుసంధానంగా క్రీడా వికాస కేంద్రాలు కానీ తేగలిగితే, ఓపెన్ గ్రౌండ్స్ ఇండోర్ స్టేడియంస్ కానీ తేగలిగితే పిల్లలు అక్కడ ట్రైన్ అవుతారు. దాని తర్వాత వాళ్ళని అకాడమీలో తీసుకొని వస్తే బెస్ట్ ప్లేయర్స్గా తయారవుతారనేది ఒక ఆలోచనతో ముందుకెళ్లారు. 2017లో ఆల్మోస్ట్ 360 కోట్లతో క్రీడా వికాస కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత క్రీడా వికాస కేంద్రాలకి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం. రాష్ట్ర వ్యాప్తంగా అలా 85% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను గత ప్రభుత్వ కాలంలో పక్కన పెట్టేసినవి ఎన్ని ఉన్నాయి, వాటిని మీరు ఇప్పుడు పూర్తి చేయగలరు? 27 క్రీడా వికాస కేంద్రాలు అబో 80% పూర్తయినట్టు వాటన్నిటిని ఆల్మోస్ట్ ఫినిషింగ్ చేసాం. 11 క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం చేసి ఓపెన్ చేయడం జరిగింది. మిగతా 12 క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చాం. దాంట్లో భాగంగానే చెన్నగిరి కూడా నిర్మాణంలో ఆగిపోయింది. 15వ తేదీ నారా లోకేష్ గారి చేతి మీద ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అది కూడా ఆగిపోయిన క్రీడా వికాసం మీద దాన్ని నిర్మాణం చేసాం, పూర్తి చేసాం. దాంతోపాటు ఇంకా అనేక క్రీడా వికాస కేంద్రాల ముందు దృష్టి పెట్టాం. ఏదైతే ఒక పక్క నిధుల కొరత కూడా ఉంది, అయినా కూడా స్పోర్ట్స్కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, క్రీడాకారులను ప్రోత్సహించాలని బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలి. ఫస్ట్ టైం ఈ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసిన ఏదైనా ఉందంటే అది మేమే. గుంటూరులో బీఆర్ స్టేడియం కావచ్చు, విజయవాడలో ఐజీఎంసీ స్టేడియం కావచ్చు, రాజమండ్రి కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, కుప్పం కావచ్చు, ఈ 5 స్టేడియం భూమి పూజ కూడా ఆల్రెడీ 3 స్టేడియం భూమి పూజ కూడా చేశాం. వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో అది కాకుండా నర్సరావుపేట, కాకినాడ వీటిని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత, లోటు బడ్జెట్లో ఉన్న నేపథ్యంలో సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ కార్యక్రమాలు మీరు ఏ ప్రాంతాలను ఏ సంస్థలను మీరు ఇన్వైట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని సంస్థలు ముందుకు వచ్చాయి, ఏ కార్యక్రమాలు చేపడుతున్నారు? సీఎం గారు మాకు ఒకటే చెప్తున్నారు, ఏంటంటే రాష్ట్ర పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి, అట్ ఎ టైం పనులు ఆగకూడదు. మనకు ఏదైతే కార్పొరేట్ కంపెనీలని మీరు వెళ్ళి 1-2 సార్లు కలవండి, మన ఎలైట్ ప్లేయర్స్ పరిస్థితి వివరించండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటున్నారు. మేము ప్రతి కంపెనీని రిక్వెస్ట్ చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కంపెనీస్ వాళ్ళని అప్రోచ్ అవుతున్నాం, మా పరిధిలో ఉన్న కంపెనీస్ అప్రోచ్ అవుతున్నాం. దీనికి ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకెళ్ళడానికి కారణం ఇంకోటి కూడా, మీకు ఈటీవీ ఏదైతే మీ ఆ సంస్థ కూడా ఇలాంటి స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తుంది. ఈరోజు మీరు చూసండి, ఈటీవీ క్రికెట్ బాగా చేయడం, గోపీచంద్ గారితో కలిసి ముందుకెళ్ళడం, ఇవన్నీ ఇలాంటి మీడియా ప్రతినిధులు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. అది ఒక లెవెల్లో చేయడం లేదు సార్, అన్ని లెవెల్లో మేము యూటిలైజ్ చేసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు ముందుకు వస్తున్నారు. దానివల్ల క్రీడలకి ఒక రకమైన ప్రమోషన్తో పాటు ఎంకరేజ్మెంట్ ఉంది. క్రీడాకారులను చూస్తేనే గౌరవిస్తున్నారు, గుర్తిస్తున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి మెడల్ సాధించిన వారిని ఓవైపు ప్రోత్సహిస్తేనే, మరోవైపు మెడల్ సాధించేందుకు అర్హత ఉన్న స్థాయి నైపుణ్యం ఉన్న వ్యక్తులను కూడా వెలికి తీసేందుకు క్రీడా మైదానాలు అభివృద్ధి చేస్తున్నామంటారా, ఏంటి ఎట్లా అంటారు? ఖచ్చితంగా సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా క్రీడాకారులు తయారవు, గ్రౌండ్ లేకుండా క్రీడాకారులు ఎలా తయారవుతారు? ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ నేర్చుకోవాలి? ఆట స్థలాలు లేకుండా క్రీడాకారులు ఎలా మనకి ప్రొడ్యూస్ అవుతారు? 28 ఎకరాల ల్యాండ్ తిరుపతిలో స్పోర్ట్స్ విలేజ్ కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని క్రీడా వికాస కేంద్రాలను మీరు అభివృద్ధి చేస్తున్నారు? ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ ప్రాంతాల్లో రేపు మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన జరగనున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా
మనం ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకున్నాం సార్. ఈ ప్రభుత్వం 2029 పూర్తయ్యే నాటికి 73 క్రీడా వికాస కేంద్రాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం. క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులకు క్రీడల వైపు మొగ్గు చూపేందుకు అవసరమైన స్థాయిలో వారికి ప్రోత్సాహకాలు అందిస్తూనే ప్రభుత్వం మరోవైపు క్రీడాకారులు ఎదగడానికి అవసరమైన మైదానాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులకు అదనంగా బహుళజాతి సంస్థలకు సంబంధించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద వారిని కూడా ఆహ్వానించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్న అభిప్రాయం శాప్ చైర్మన్ రవినాయుడు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.